దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ బొద్దింకలు ఏ విధంగా ఏకమవుతా ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అందులో భాగంగానే తెలంగాణలో కూడా నిరుద్యోగ బొద్దింకలన్నీ కూడా బయటికి వచ్చి వాళ్ళ మద్దతుని కాక్రోచ్ జనతా పార్టీకి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగానే మనతో పాటు ఈ రోజు మాట్లాడడానికి ఇదే అంశం మీద మొత్తం కూడా JNTU TUJAC కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. హలో సార్, నమస్తే. యా సార్, మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ చూసారు కదా ఎంత పెద్ద ఎత్తున మొత్తం ఫాలోవర్స్ సంపాదించుకుంటా ఉంది. మొత్తం సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ పార్టీ గురించి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? బొద్దింకలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. మమ్మల్ని నిరుద్యోగ బొద్దింకలు అన్నారు. ఎస్, మేము నిరుద్యోగ బొద్దింకలమే. ఈ రోజు ఈ బొద్దింకల దాటికి చలిచీమలు ఎట్లయితే ఏకమై ఏదైతే పాములన్నిటినీ చంపేస్తాయో అట్లా అవినీతి త్రిమింగళాలను ఈ బొద్దింకలన్నీ ఏకమై అంతం చేసే దిశగా ఈరోజు పార్టీ ఆవిర్భావం కాబోతా ఉంది. ఈరోజు జెన్జెడ్ ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడి నూతన ఓటు పొందినటువంటి యువతీ యువకులందరూ కూడా దాదాపుగా ఈ పార్టీ నిర్మించినటువంటి 4 రోజుల్లోనే 13 మిలియన్ల ఫాలోవర్లు రావడం అనేది ఇది ఒక చరిత్రగా చెప్తా ఉన్నాము. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, నీ చర్మముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడుతావు. ఈరోజు దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా TSPSC లెక్కల ప్రకారం నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగులు అక్షరాల 26 లక్షలు. 26 లక్షల నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ఎటువంటి నిరుద్యోగులు? వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అటువంటి పరీక్షలకు సంసిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులు. అక్షరాల 26 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఏదైతే CJ గారు మమ్మల్ని బొద్దింకలని సంబోధించారో మా బొద్దింకలన్నీ కలిసి పార్టీ పెట్టుకున్నాయి. ఈ రోజు నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా పార్టీ పెట్టుకొని దాని ద్వారా ముందుకు రాబోతా ఉన్నారు. ఏంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం? ఎవరైతే CJలుగా పనిచేశారో వాళ్ళు CJలుగా చేసిన తర్వాత వాళ్లకు రాజ్యసభలలో మేము అవకాశం ఇయ్యమనేది మొదటి నినాదం. ఏంటి రెండో నినాదం? ఈ దేశంలో 50% భాగస్వామ్యమైనటువంటి మహిళలకు 50% రిజర్వేషన్స్. ఏదైతే ఈ మీడియా సంస్థలు ఎవరైతే ధనవంతుల చేతులలో ఉన్నాయో అటువంటి మీడియా సంస్థలు ధనవంతుల చేతుల్లో కాకుండా మరి ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటూ నిరుద్యోగుల సమస్యలను ఏ విధమైన ప్రతి సమస్యను కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్తారో అటువంటి వాళ్లకు మీడియా సంస్థలు ఉండే విధంగా చేయబోతా ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి 5 ఏవైతే వాళ్ళు చేయబోయే పథకాలు ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే చేపడతామంటున్నారో మరి ఈ బొద్దింకల రాజకీయ పార్టీ అనేది ఒక సునామీ సృష్టించబోతా ఉంది. ఎట్లయితే ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మదిగా ఉమ్మేయ ఉమ్మే గదా మహా ఉప్పె నవదా అన్నట్టు అల్లూరి సీతారామరాజు గారి మాటలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ బొద్దింకలన్నీ ఏకమవుతా ఉన్నాయి. చీమలన్నీ కలిసి ఎట్లయితే పాములన్నింటినీ చంపివేస్తాయో బొద్దింకలన్నీ ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవినీతి రహితమైనటువంటి ఈ రాజకీయ పార్టీలను ఏరివేయబోతా ఉన్నాయి. ఈరోజు జెన్జెడ్ ఈ దేశంలోకి రాజకీయ పార్టీగా అవతరించిండడానికి నిదర్శనమే ఇప్పుడు వచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా కూడా వాళ్లకు రానున్న రోజులలో జెన్జెడ్ నుండి పూర్తి స్థాయి మద్దతు లభిస్తూ ఉంది. మరి వాళ్ళ యొక్క విధి విధానాలను ఇంకా వాళ్ళు ప్రజలకి జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈరోజు తమిళనాడు ఎన్నికలలో గెలుపొందినటువంటి విజయ్ ఈరోజు యువకుల యొక్క ఓట్లతోని అక్కడ తమిళనాడులో విజయ్ గెలుపొందిండు. ఇక్కడ జెన్జెడ్ యొక్క రాకతోని మరి ఏదైతే కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా రానున్న రోజులలో మరిన్ని అద్భుతాలను చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే నిరుద్యోగులతోని పెట్టుకుంటే నిరుద్యోగుల యొక్క ఉద్యమం అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి చూపించే మరొక ప్రక్రియనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. CJP పార్టీ ఖచ్చితంగా కూడా రానున్న రోజులల్లో మరిన్ని విజయాలు సాధించాలి. ఈరోజు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియా ఫాలోవర్లే కాకుండా వాళ్ళందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఓటు ద్వారానే ఈ రాజ్యాన్ని మనం మార్చగలం. కాబట్టి ఏ ఒక్క నాయకుడైనా ఓటుకే పడతాడు. కాబట్టి మనం ఓటేసి గెలిపించిన వాడే నాయకుడు. అటువంటి నాయకుల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు అవుతుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనేది రానున్న రోజులల్లో మరింత విస్తృతంగా పనిచేసి జెన్జెడ్ యొక్క ప్రాముఖ్యతను, సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యతను ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి మరొకసారి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నేను స్వామి వివేక్ పటేల్, కన్వీనర్ JNTH JAC.